సీఎం రేవంత్ రెడ్డిపై బీఆర్ఎస్ నేత బాల్క సుమన్ ఫైర్ అయ్యారు. బీఆర్ఎస్ అధినేత కేసీఆర్ పై రేవంత్ రెడ్డి వ్యాఖ్యలకు నిరసనగా చెప్పు చూపించారు. సీఎం రేవంత్ పై ఘాటు వ్యాఖ్యలు చేశారు. సీఎం స్థానంలో ఉన్న వ్యక్తి పదవిని బట్టి స్థాయిని బట్టి మాట్లాడాలని అన్నారు. రైతు బంధు డబ్బులు అడిగితే కాంగ్రెస్ మంత్రులు రైతులను చెప్పుతో కొడతామంటున్నారని ఆగ్రహం వ్యక్తం చేశారు. గతంలో చిల్లరగా లెక్క పోటీగా లెక్క అవగాహన లెక్క మాట్లాడిన నువ్వు ఇవాళ నువ్వు కూర్చున్న స్థాయి పదవిని బట్టి దానికి ఉన్నటువంటి విలువను బట్టి పద్ధతిగా మాట్లాడాలి. ఒక ఉద్యమ నాయకుడు ప్రాణాన్ని పరంగా పెట్టి తెలంగాణ తెచ్చిన నాయకుడు 10 సంవత్సరాలు తెచ్చిన తెలంగాణను బ్రహ్మాండ కథలు చేసిన నాయకుడు కేసీఆర్ గారిని పట్టుకొని రండాన్ని మాట్లాడుతున్నాడు. మీరు రండగాడు, హౌదగాడు, పాగగాడు, దేడి మనగాడు, రేవంత్ రెడ్డి గారు ఈ చెంతల కొడుకును ఈ మనకు సంస్కారం వస్తుంది. బిడ్డ పునర్కాలు రేవంత్ రెడ్డి నా కొడుకు ఖబర్దార్ మా కేసీఆర్ ఉంటే మా ప్రభుత్వం లేకపోవచ్చు లక్షల మందిలో పండగకి తొక్కుతున్నా ఒక ముఖ్యమంత్రి స్థాయిలో ఉన్నాడు. మాజీ ఎమ్మెల్యే ప్రభుత్వ విప్ బాల్క సుమన్పై కేసు నమోదైంది. ముఖ్యమంత్రి రేవంత్ రెడ్డిని చెప్పుతో కొడతా అంటూ అనుచిత వ్యాఖ్యలు చేశారని కాంగ్రెస్ నాయకులు మంచిర్యాల పోలీస్ స్టేషన్లో ఫిర్యాదు చేశారు. సీఎంను అవమానించిన బాల్క సుమన్పై చర్యలు తీసుకోవాలని డిమాండ్ చేశారు. దాంతో పోలీసులకు బాల్క సుమన్పై కేసు నమోదు చేశారు. కాంగ్రెస్ కార్యకర్తల ఫిర్యాదు నేపథ్యంలో పోలీసులు ఏ క్షణానైనా అరెస్ట్ చేసే అవకాశాలు ఉన్నాయని తెలుస్తుంది. బాల్క సుమన్పై జిల్లా వ్యాప్తంగా నిరసనలు వ్యక్తమవుతున్నాయి. సుమన్ పార్లమెంట్ ఎన్నికల్లో జిల్లాలో ఎలా తిరుగుతాడో తాము చూస్తామని కాంగ్రెస్ నేతలు హెచ్చరించారు. సుమన్ ఆయన ఒక జిల్లా అధ్యక్షుడు అయినా కూడా ఆయన గౌరవం లేకుండా ఒక కార్యకర్తల మీటింగ్ అని పెట్టి కార్యకర్తలకు ఒక సందేశం ఇవ్వడానికి పెట్టిండో లేకపోతే సీఎం తిట్టడానికి పెట్టిండో మాకైతే అర్థమైతే లేదు. కాకపోతే దానివల్ల మీకు మైనసే కానీ ఇక్కడ ప్లస్ అనేది ఏమి లేదు. తిట్టడం అనేది అందరికీ వస్తుంది, మాకు వస్తుంది. మేము మా ఆడవాళ్ళు తలుచుకుంటే ఏమవుతుంది అనేది నీకు దాదాపు ఒకసారి మేము చూపించినాం. ఒక అధికార పార్టీ ఎమ్మెల్యేలు ఉన్నప్పుడు అది కూడా నీకు కూడా జరగాలనుకుంటే నువ్వు ఇష్టం వచ్చినట్టు మాట్లాడితే అది నడవదు. ఇక్కడ ఏ వాడకు ఎక్కడ ఏ గల్లీలో తిరిగినా కూడా నీకు ఏ గతి పడుతుంది అనేది మేము చూపిస్తాం. చెప్పాము నీతిగా చెప్పులు లేవట్టి చీపురు లేవట్టి కాదు, మేము చేసినాకనే నీకు తెలుస్తుంది అదేంటిది అనేది. రేవంత్ రెడ్డి గారి పైన అనుచిత వ్యాఖ్యలు చేసినందుకు బాల్క సుమన్ ఆయన ఒక జిల్లా అధ్యక్షుడు అయినా కూడా ఆయన గౌరవం లేకుండా